ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి టాప్ 50 జీకే అని చెప్పేసి బిఫోర్ ఒక వీడియో అనేది చేశాను, పార్ట్ 1 చేశాను. చాలామంది చూశారు. చాలామంది ఏంటంటే జీకే మీద క్వశ్చన్ చేయండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కూడా అడగడం జరిగింది. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయనట్లయితే అప్లై చేసుకోండి. ఇక అదేవిధంగా డైలీ మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి జీకే సిరీస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. స్టాటిక్ జీకే కానీ ఎక్కువ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ మీద వస్తున్నాయి, వాటన్నిటికి సంబంధించి క్లియర్ కట్గా మీకు అనాలిసిస్ చేసి ప్రతి టాపిక్ని ఆల్రెడీ అందించడం జరిగింది. సో వాటన్నిటిని మీకు వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైతే ఈ యొక్క కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. ఎక్కువ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయో ఆ క్వశ్చన్స్ని మీకు గ్యాదర్ చేసి మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆల్రెడీ పార్ట్ 1లో 25 క్వశ్చన్స్ చెప్పాను. ఇక ఈ పార్ట్ 2 పేపర్లో అంటే ఈ యొక్క పార్ట్ 2లో రిమైనింగ్ 25 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జీకే సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏది? ప్రపంచంలో విస్తీర్ణ పరంగా మనం చూసుకుంటే మనం వరల్డ్ మ్యాప్ను ఒకసారి గమనిస్తే మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ని చూడండి, చూస్తే ఇంకా మర్చిపోరు ఆ క్వశ్చన్ని. ఓకేనా, రష్యా అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద రష్యా. ఓకేనా, ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏదంటే రష్యా. జపాన్ రాజధాని ఏది? ఈ క్వశ్చన్ని మీరు గమనిస్తే టోక్యో. జపాన్ రాజధాని టోక్యో. ఆస్ట్రేలియా రాజధాని, జపాన్ రాజధాని టోక్యో. ఆస్ట్రేలియా రాజధాని చూస్తే మనకి కేన్బెర్రా అనేది ఆస్ట్రేలియా యొక్క రాజధాని. నైలు నది ఏ ఖండంలో ఉంది? మీరు గమనిస్తే నైలు నది ఏదైతే ఉందో ఈ యొక్క నైలు నది అనేది మనకి ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆఫ్రికా కాంటినెంట్, ఆఫ్రికా. ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం చైనా సరిహద్దు, చైనా నేపాల్ సరిహద్దు, ఇండియా నేపాల్ సరిహద్దు, భూటాన్ చైనా సరిహద్దు. మనకేంటి ఎవరెస్ట్ పర్వతం అనేది ఎక్కడుంది? చైనాకి నేపాల్కి మధ్యలో, అంటే ఈ యొక్క చైనా నేపాల్ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చైనా నేపాల్ సరిహద్దుల్లో ఎవరెస్ట్ పర్వతం ఉండడం జరిగిందనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, చైనా నేపాల్ సరిహద్దు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కేంద్ర బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు? కేంద్ర బడ్జెట్ని మనకి ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ ఆర్బీఐ మీద కూడా క్వశ్చన్ అనేది వస్తుంది. మనకి 1935 సంవత్సరం అంటే 1935లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ స్థాపించబడడం జరిగింది. 1935 గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు రివిజన్ చేసుకోండి. భారతీయ కరెన్సీ నోట్లను జారీ చేసే ఏకైక అధికారం ఎవరికి ఉంది? భారతీయ కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది. ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ సి. పంచవర్ష ప్రణాళిక అంటే 5 years ప్లాన్. మనకి ఈ 5 years ప్లాన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ సి 1951లో పంచవర్ష ప్రణాళిక 5 years ప్లాన్ని మొదటగా ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? మేక్ ఇన్ ఇండియా ప్రధాన లక్ష్యం ఏంటి? మనకి తయారీ రంగాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగాలను పెంచడమే మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, బలము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగ మార్పు అనే నియమం ఎవరిది? ఓకేనా, ఐన్స్టీనా, న్యూటన్ రెండో నియమమా, న్యూటన్ మొదటి నియమమా, ఫారడే నియమమా? ఓకేనా, ఇది ఫిజిక్స్ క్వశ్చన్. మనకి న్యూటన్స్ సెకండ్ లా రెండవ నియమంలో ఉంటుందన్నమాట. న్యూటన్ సెకండ్ లా బలం ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగ మార్పు. విద్యుత్ ప్రవాహం ఎస్ఐ యూనిట్ ఏది? ఓకేనా, దీని ఆన్సర్ అనేది అందరూ చేయగలుగుతారు.
దీని ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో చేయండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్, H2O రసాయన సూత్రం ఏ పదార్థానికి? H2O రసాయన సూత్రం ఏంటి? వాటర్, నీటికి సంబంధించి. H2O అంటే ఏంటి? వాటర్. ఆమ్లజని వాయువు మనం శ్వాసించేది ఏ భాగం కోసం ముఖ్యమైనది? జీర్ణ వ్యవస్థ, జీర్ణ ప్రసరణ, శ్వాసక్రియ, మూత్ర వ్యవస్థ. మనకి శ్వాసక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క శ్వాసక్రియకు సంబంధించింది. ఆమ్లజని వాయువు అనేది మన శ్వాసక్రియకు సంబంధించింది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చూనారాయి అంటే లైమ్ స్టోన్ యొక్క ప్రధాన ఘటకం ఏది? లైమ్ స్టోన్ యొక్క ప్రధాన ఘటకం ఏంటి? చూనారాయి అంటాం దాన్ని, ఇంగ్లీష్లో లైమ్ స్టోన్. ఓకేనా. సోడియం క్లోరైడా, కాల్షియం కార్బోనేటా, మెగ్నీషియం ఆక్సైడా, పొటాషియం నైట్రేటా? మీరు గమనిస్తే చూనారాయి అనేది కాల్షియం కార్బోనేట్. ఓకేనా. చూనారాయి అనేది కాల్షియం కార్బోనేట్ యొక్క ప్రధాన ఘటకం. మానవ శరీరంలో రక్తం నుండి అశుద్ధిని తొలగించే అంటే వేస్ట్ని తొలగించే అవయవం ఏది ఇక్కడ? హృదయమా, మూత్రపిండమా, ఊపిరితిత్తుల, కాలేయమా? ఓకేనా. మానవ శరీరంలో రక్తం నుండి వేస్ట్ అశుద్ధి తొలగించే అవయవం ఏంటది? ఊపిరితిత్తులు. ఓకేనా. ఊపిరితిత్తులు మన రక్తం నుండి అశుద్ధి అంటే వేస్ట్ని తొలగించే ఒక అవయవం. మానవ రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? కాలేయమా, మూత్రపిండాల, ఎముకల మధ్య, ఊపిరితిత్తులు? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మానవ రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎముకల మధ్య తయారవుతాయి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విటమిన్స్ మీద కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓకేనా. ఏ టాపిక్స్ మీద మనకి కంపల్సరీగా ఎగ్జామ్లో అడుగుతారో ఈ జీకేకి సంబంధించి మీకు కంపల్సరీగా ప్రతి టాపిక్ని మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? నైట్ బ్లైండ్నెస్, స్క్వర్వియా, ఎరిక్సనా, లేకపోతే బెరీబెరియా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. స్కర్వీ అనేది విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి. హృదయం ఎన్ని గదులు కలిగి ఉంటుంది? హృదయానికి ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి. ఆప్షన్ సి. ఓకేనా. 4 గదులు ఉంటాయి. మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏది? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదంటే కాలేయం. లివర్నే అతిపెద్ద గ్రంథి అని చెప్పేసి పిలుస్తారు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం, లివర్. ఓకేనా. ఆప్షన్ సి. ఇక ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 2 సంవత్సరాలకా, లేకుంటే 3, 4, 5 సంవత్సరాలకా? 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు అనేది జరుగుతాయి. జనగణమన భారతీయ జాతీయ గీతం రచయిత ఎవరు? ఓకేనా. జనగణమన ఉంటుంది కదా, దానికి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన భారతీయ జాతీయ గీత రచయిత. ఆసియా క్రీడలు సింబల్లో ఎన్ని వలయాలు ఉంటాయి? మనకి ఆసియా క్రీడలకు సంబంధించినటువంటి సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్లో ఎన్ని వలయాలు ఉంటాయి? మొత్తం ఓవరాల్గా 5 ఉంటాయి. ఓకేనా. ఈ 5కు సంబంధించి మనకి ఒలింపిక్ వలయాలు, అదేవిధంగా స్పోర్ట్స్ బేసిక్ పీట్గా అడగడం అయితే జరుగుతుందన్నమాట ఈ క్వశ్చన్స్ని. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతరత్న. ఓకేనా. భారతరత్న అనేది అత్యున్నత పౌర పురస్కారం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక ఫైనల్ క్వశ్చన్, జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ యువజన దినోత్సవం జనవరి 12వ తేదీ జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 12. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ప్రతిరోజు మీకు మనకి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా దగ్గరకైతే వస్తుంది. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఈ నెల 31కి అయిపోతుంది. ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. ఇక అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ కూడా కొద్ది రోజుల్లోనే ఉంటుందన్నమాట. మనకి 2026 స్టార్టింగ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయనట్లయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు జీకేకి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి మన ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ అయితే కంపల్సరీగా చేస్తాను. కాబట్టి డైలీ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లు ఇచ్చాను, ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.